ఆయన మాట్లాడిన దాన్ని మా వర్షం కూటమి వర్షం చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా ఖచ్చితంగా జనసేన పెట్టాల్సిన ఆవశ్యకత. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దేనికి పోటీ చేయలేదు. 2019లో కొంతమంది మాటలు విని ఇదే విధంగా సింగిల్ గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా చేదు అనుభవం. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ జరగడం, దానికి ఆయన ఏ విధంగా అండగా నిలబడ్డాడు. ఆ రోజు కూటమి ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను ఏ విధంగా పనిచేస్తా ఉన్నాను, నా ఎజెండా ముఖ్యమంత్రి అవ్వటమే కాదు, ముఖ్యమంత్రి అవ్వాలని ప్రతి పార్టీలో ఉన్న కార్యకర్తకి ఆ అధినాయకుడి మీద కోరిక ఉంటుంది. కానీ నా ఎజెండా కేవలం ముఖ్యమంత్రి మాత్రం కావటమే కాదు, సమాజంలో మార్పు రావాలి, అది అనేక విధాలుగా జరగాలి, అభివృద్ధి జరగాలి. ఆ రోజున్న పరిస్థితుల రీత్యా నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ నాయకత్వంలో కూటమి ముందుకు వెళ్తే ఈ రాష్ట్రం గత పరిపాలనా సమయంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనా సమయంలో అంధకార ఆంధ్రప్రదేశ్ గా తయారైన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలన్నా, మళ్ళీ పరిశ్రమలు తీసుకురావాలన్నా, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా తయారైన ఈ ఆంధ్రప్రదేశ్ ని ఒక ఎకానమీ హబ్ గా తయారు చేయాలన్నా ఒక విజనరీ లీడర్ అయిన చంద్రబాబు గారి నాయకత్వంలో మనం నడిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఆ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది నేను తీసుకుంటాను. గ్రౌండ్ లెవెల్లో జనసేన కార్యకర్తలకి ఏ విధంగా మీ గౌరవం తగ్గట్టుగా నేను పనిచేస్తాను, మీకు అగౌరవం కలిగే విధంగా నేను ఎక్కడా పనిచేయను. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా ఒక 3 పార్టీలు కలిసి పనిచేసినప్పుడు లక్ష్మీనాథ్ గారు అన్ని పార్టీ కార్యకర్తలకి చిన్న చిన్న చేదు అనుభవాలు ఉంటాయి ఖచ్చితంగా. దాంట్లో తెలుగుదేశం, జనసేన మేజర్ పార్టీలు, మేజర్ కార్యకర్తలు ఉన్న పార్టీలు ఈ 2 ఖచ్చితంగా ఒక కూటమి కలయిక ఏర్పడినప్పుడు పదవుల పంపకాల్లోనూ పనులు జరిగేటప్పుడు లేదా వాళ్ళకి ఇచ్చే గౌరవంలో ఖచ్చితంగా కొన్ని చోట్ల చిన్న చిన్న చేదు అనుభవాలు ఉంటాయి. వాటన్నిటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కూటమి ఆవశ్యకత ఏంటి, కూటమి దేనికి ఏర్పడింది, రాబోయే రోజుల్లో కూటమి ఎందుకు కలిసి ఉండాలి అనేది ఆయన చాలా పర్ఫెక్ట్ గా కార్యకర్తలతో పాటు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాడు. ఇక 2వ అంశం, వేగల లక్ష్మణరావు గారు చెప్పారు, మా పార్టీకి ఏం సంబంధం, మేము పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ విమర్శించాం, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, ఆయనకు అర్హత ఉందని మేము కూడా అనుకుంటా ఉన్నామని. కానీ వేగల లక్ష్మణరావు గారు మాట్లాడినట్టు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గత 20 రోజులుగా మాట్లాడటంలా. రోజా గారు ఒక మహిళా నేత ఈ ఒక ఛానల్ డిబేట్ లో ఎంత వల్గర్ గా గౌరవ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి గురించి ఎంత వల్గర్ గా మాట్లాడారండి లక్ష్మీనాథ్ గారు. ఎవరిని ప్రజలు లేపి తన్నారండి ఆంధ్రప్రదేశ్ లో, ఎవరికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీరు రోజా గారిని ఎలా పట్టించుకుంటారండి? ఆవిడ్ని వైసీపీ వాళ్ళే పట్టించుకోవట్లేదు. నగర్లో నుంచి ఆవిడ బయటికి బహిష్కరిస్తే ఆవిడ మాటలు కూడా మీరు పట్టించుకుంటున్నారా? లేదు, లక్ష్మీనాథ్ గారు ఆమె ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధిగా మాట్లాడారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న చాలా మంది వైసీపీ నాయకులు టీవీకే విజయ్ గారిని మా జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా వెళ్ళమన్నారు. ఆ పార్టీ విజయంలో మా పాత్ర ఉంది. టీవీకే విజయ్ గారికి ఉన్నంత దమ్ము పవన్ కళ్యాణ్ గారికి లేదు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా వెళ్ళాలి, దమ్ముతో ఉంటే బయటికి రావాలి. ఈ రకమైన ప్రొవోక్ చేసే విధంగా వ్యాఖ్యలు చేసింది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా అండి లక్ష్మీనాథ్ గారు? దాన్ని సంబోధిస్తూ పవన్ కళ్యాణ్ గారు చాలా దూరంగా ఊళ్ళో పెళ్లికి అదేదో హడావుడి అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో తప్పే ఉందండి. తమిళనాడు రాజకీయ పరిస్థితులకి, కర్ణాటక రాజకీయ పరిస్థితులకి, తెలంగాణ రాజకీయ పరిస్థితులకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులకి చాలా విభిన్నమైన పరిస్థితులు ఉంటాయి. మేము చెప్పాము ఆయన సింగిల్ గా వెళ్ళమన్నాము, సింగిల్ గా వెళ్ళాడు, ఆయన కింగ్ అని చెప్పారు వీళ్ళు. మరి ఈరోజు ఆయన సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు లక్ష్మీనాథ్ గారు. టీవీకే విజయ్ గారు తమిళనాడులో సింగిల్ గా పొత్తు లేకుండా గవర్నమెంట్ ఏర్పాటు చేశారా? పార్టీలతో కలిసి వెళ్ళి ఆయన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్మీనాథ్ గారు మీరు క్లియర్ గా నేను చెప్తుంది అర్థమవుతా ఉందా? చెప్పండి. టీవీకే విజయ్ గారిని మేము సింగిల్ గా వెళ్ళమన్నాం, మా నాయకుడు మాట మీద సింగిల్ గా వెళ్ళాడు, ఆయన సింగిల్ సింహం మా మాదిరి అని చెప్పుకుంటా ఉన్నారు వీళ్ళు. సరే సార్, అది అయిపోయింది, సింగిల్ గా ఏర్పాటు చేయగలిగారా? అది అయిపోయింది, ఓకే. వాట్ అబౌట్ అజయ్ గారు, ఒకటి టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఇప్పుడు సంయమనం ఉందంటారా? ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ప్రాబ్లం వల్ల టీడీపీ అధినాయకత్వానికి జనసేన అధినాయకత్వానికి ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, గౌరవ్ లోకేష్ గారు అందరూ కూడా బాగున్నారు. కింది స్థాయి కార్యవర్గంలో
కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అది ఆయన దృష్టి కూడా వెళ్ళిందని నిన్న ఆయన కూడా చెప్పారు. రానున్న రోజుల్లో వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యే విధంగా జనసేన టీడీపీ పార్టీ ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే ఓటు టర్న్ కాని రోజులు అదేవిధంగా వైసీపీకి మేలు చేకూర్చే పనులు టీడీపీ జనసేన అధినాయకత్వాలు చేస్తాయా, ఏం చెప్తారు? లక్ష్మీనాథ్ గారు, సార్ మీ ఛానల్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు సార్? పర్లేదు చెప్పండి. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటారు సార్. నన్ను అడగండి, మీ అడిగిన నేను ఆశ చెప్తా. ఒక 100 మంది ఉంటారు. ఆ 100 మంది బాగు లక్ష్యంగానే వాళ్ళందరితో అందరు బాగుండాలి లక్ష్యంతోనే ఏఎన్ఎన్ ఛానల్ పనిచేస్తుంది కదా. అవును. ఏఎన్ఎన్ ఛానల్లో ఉన్న 100 మంది మీ ఎవరైతే మీ ఎండి గారు మాట్లాడే మాటలు ఏకీభవిస్తారా? అందరూ ఒకే స్టాండ్ మీద ఉంటారా? అందరూ ఒకే స్టాండ్ మీద చిన్న చిన్న అలకలు చెప్పాలి, ఒక నిమిషం ఆగండి. చిన్న చిన్న అలకలు, అభిప్రాయ భేదాలు లేదా చిన్న చిన్న సమస్యలు అసలు మీ ఛానల్లో ఉండవా? లేవు. అట్లా అని చెప్పి లక్ష్మీనాథ్ గారు మీరు ఎంత బాగా మీరు కవర్ చేసినా మాకు లేవు సార్. ఒక నిమిషం ఆగండి, చెప్పండి. మీరు ఎంత బాగా కవర్ చేసినా ఒక సంస్థలో 100 మంది ఎంప్లాయీస్ ఉంటే ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి, చిన్న చిన్న అలకలు ఉంటాయి, వాళ్ళని కూడా సర్దిపచ్చాలి, ఎన్ని జరుగుతాయి. అట్లాంటిది 3 పార్టీల కలయిక, 175 నియోజకవర్గాలు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు, వేల సంఖ్యలో నాయకులు ఉన్న 3 పార్టీల్లో చిన్న చిన్న అలకలో లేదా అపోహలో చిన్న చిన్న అసందర్భ కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి. మేము ఎక్కడ జరగవని మేమే మీకు ఒక్కటి చెప్పడం లేదు. మీలాగా అసలు మా ఛానల్లో ఎంప్లాయీస్ లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండవని మీరు చెప్పినట్టు ఎక్కడ మేము చెప్పడం లేదు. ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో లక్షల మంది కార్యకర్తలు, వేల మంది నాయకులు, 3 పార్టీల కలయికలు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, గిల్లికచ్చాలు ఖచ్చితంగా ఉంటాయి. అజయ్ గారు, మీరు పోల్చిన పోలిక తప్పు. ఒక మాట వినండి, మీరు పోల్చిన పోలిక తప్పు. మా ఛానల్లో అభిప్రాయ భేదాలు ఉండవు. ఎందుకంటే మేము వర్క్ చేసేది జాబ్ పర్పస్ చేస్తున్నాం. రాజకీయ పార్టీ వేరు, ఒక సంస్థ వేరు. మీరు పోల్చిన విధానమే తప్పు. దీన్ని ఎలా పోలుస్తారు చెప్పండి. ఒకవేళ మాకు అభిప్రాయ భేదాలు, ఒక్క మాట వినండి, మాకు వేరే అభిప్రాయాలు ఉన్నా మా ఛానల్ హెడ్కి ఏదైతే ఉందో దానికి అనుసంధానంగానే మేము వెళ్తాం. అలాగైతేనే మా ఉద్యోగాలు నిలబడతాయి కదా. కానీ రాజకీయ పార్టీ వేరు, రాజకీయ పార్టీ వేరు, రాజకీయ పార్టీ వేరు. చెప్పండి. ఎట్లా అయితే మీ ఛానల్లో మీ ఎంపీ గారు అధినాయకత్వానికి మీరు తలొగ్గి పనిచేస్తారో, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా అదే విధంగా మా అధిష్టానాల నిర్ణయాలకు తలొగ్గి మాత్రమే మేము పనిచేస్తాం. కూటమి కలయిక కావాలని ఆగండి లక్ష్మణ్ గారు, ఆగండి సార్. కూటమి కలయిక నిర్ణయం తీసుకుంది కింద స్థాయి ఉన్న కార్యకర్తలు కాదు, అధినాయకత్వం. అధినాయకత్వ నిర్ణయాన్ని శిరసా వహిస్తాం. చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా, చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని సరి చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం దిశగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ ఏం చెప్తా ఉన్నాం? మా కలయిక ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. గత పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన సమయంలో ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది. దాన్ని అభివృద్ధి చేయాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి, మేము కలిసి ముందుకు వెళ్ళాలి. దానిలో భాగంగా మేము కలిసాం తప్ప ఇక్కడ అధికార కాంక్షతోనో అవసరాల కోసమో మేము కలవలేదని చెప్పి 3 పార్టీ నాయకులు పదే చెప్తా ఉన్నారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలని పెద్ద భూతద్దాల్లో పెట్టి చూసి ఇక్కడేదో కూటమిలో జరిగిపోతుంది. అజయ్ గారు మీకు ఇస్తాను, ఇంకా 2 ఉన్నారు, మీకు ఇస్తాను. మీకు మళ్ళీ మనతో అందుబాటులో ఉన్నారు సీనియర్ ఇస్తాను సార్, మీకు ఇస్తాను సార్. మీరే కంటిన్యూ చేద్దరు కానీ మీకు ఇస్తాను. చెప్పండి. నేను కంక్లూడ్ చేయలేదు, ఇంకా కంక్లూడ్ కాదు సార్, మీరే కంటిన్యూ చేద్దరు కానీ. ఎస్ చెప్పండి. ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాన్ని నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు వదిలాటం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న మా జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారంలో క్లియర్ గా చెప్పడం జరిగింది. కార్యకర్తలు కూడా చిన్న చిన్న ప్రోటోకాల్ అంశాలకు, ఫోటోల మీద ఇట్లాంటి అంశాల్లో గిల్లి కజ్జాలు పెట్టుకొని ఎక్కడ కూటమి ఏదైతే ఎందుకోసం అయితే కూటమి కలిసి ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది, కూటమి కలయిక దేనికోసం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ఎక్కడ పాడే విధంగా దయచేసి మీరు ఎట్లాంటి పని చేయొద్దు, అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే మీ మీద నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటా అని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఒకటే స్టాండ్ అండి. ఇక్కడ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసాం. ఎటువంటి చిన్న ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో ఎక్కడా లేవు. గ్రౌండ్ లెవెల్లో ఇన్ని లక్షల మంది కార్యకర్తలు, వేల మంది నాయకులు ఉన్న చోట చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా వాటిని దాటుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిగానే ముందుకెళ్తాం.
మా అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తగినట్టే మేము పనిచేస్తాం. ఎక్కడ కూటమి కలయిక విఘాతం కలిగే విధంగా మేము Right. కానీ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ పని